దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మరొక వారం, ఈ క్రిస్మస్ నెలంతటిలో ప్రతి ఆదివారం క్రిస్మస్ గురించిన ప్రాముఖ్యమైన సందేశాలు మనకి ఇవ్వబడుతూ ఉన్నాయి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 5, 6, 7 వచన భాగాల్లో ఉన్న లేఖన భాగంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత ఆయన బెత్లెహేమ్ అనబడిన దావీదు ఊరికి ఆయన వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని పొట్టిగుడ్డలతో చుట్టి వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టబడెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ దినం మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే బెత్లెహేములో ఉన్న సత్రమును గురించిన ప్రాముఖ్యత. బెత్లెహేమ్ అనబడిన ఊరిలో ఈ సత్రమును గురించిన ప్రాముఖ్యత, దాని ప్రాధాన్యతని ఈ దినం లేఖన భాగాల్లో నుండి మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ధ్యానించిన లేఖన భాగాల్లో లూకాసు సువార్త 2వ అధ్యాయం 5వ వచనములో యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ జన్మించాడనంటే దావీదు ఊరు అనబడిన బెత్లెహేములో ఆయన జన్మించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ ఊరిలో జన్మించాడట చెప్పండి? బెత్లెహేములో జన్మించాడు. ప్రపంచంలో సుమారుగా 4400 పట్టణాలు ఉన్నాయి. ఎన్ని పట్టణాలు ఉన్నాయి చెప్పండి? 4400 పట్టణాలు ఉన్నాయి. కొన్ని పట్టణాలు చారిత్రాత్మకమైనవి, కొన్ని పట్టణాలు ఎంతో ప్రాముఖ్యమైనవి, కొన్ని పట్టణాలు రమ్యముకు లేకపోతే రమణీయమైన పట్టణాలు, కొన్ని పట్టణాలు అందానికి ప్రాముఖ్యం కలిగిన పట్టణాలు. ఎన్నో పట్టణాలు, ఎన్నో విశిష్టతలు, ఎన్నో ప్రాముఖ్యతలు, చారిత్రాత్మకమైన ఆధారాలు, ప్రాముఖ్యతలు, విశిష్టతలు కలిగిన ఎన్నో పట్టణాలు ఉంటే 4400 పట్టణాలు ఉంటే అందులో యేసుక్రీస్తు ప్రభు అత్యంత స్వల్పమైన ఈ బెత్లెహేములో ఆయన జన్మించినాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ పట్టణంలో జన్మించాడట చెప్పండి? ఆయన బెత్లెహేమ్ అనబడిన దావీదు ఊరు అనబడిన బెత్లెహేములో ఆయన జన్మించాడట. లేఖన భాగాల్లో మీరు చూస్తే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో ఈ బెత్లెహేము చాలా స్వల్పమైన గ్రామము, చాలా అల్పమైన గ్రామము అని లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ పట్టణములో, ఈ బెత్లెహేములో జన్మించడం ద్వారా ఇది చాలా ప్రసిద్ధిగాంచినది, లేక చాలా చరిత్రాత్మకమైనది, ఎంతో ప్రాధాన్యతని సంతరించుకుందని మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ జన్మించాడనంటే యూదయలోని బెత్లెహేమ్ అనబడిన, ఎక్కడ జన్మించాడు చెప్పండి? ఆయన దావీదు ఊరిలో ఆయన జన్మించాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రసవ దినములు నిండాయి గనుక వారికి తొలిచూలు కుమారుని కానీ పొత్తిగుడ్డలతో చుట్టి సత్రము లేనందున ఎక్కడ పరుండబెట్టబడ్డాడు? ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. దాదాపుగా యేసుక్రీస్తు ప్రభు జన్మించిన ఈ బెత్లెహేము యెరూషలేముకి సుమారుగా 7 కిలోమీటర్ల సమీపంలోనే ఉన్నది. సుమారుగా 7 కిలోమీటర్ల దూరములో ఈ బెత్లెహేము ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు ఈ బెత్లెహేము అనబడిన ఒక ఊరిలో ఆయన జన్మించినప్పుడు, ప్రసవ దినాలు నిండినప్పుడు ఒక సత్రములోకి ఆయన తీసుకురాబడటానికి మనం చూస్తున్నాం. ఎక్కడికి తీసుకురాబడ్డాడని వాక్యం రాయబడుతుంది చెప్పండి? సత్రము యొద్దకు తీసుకురాబడ్డప్పుడు అక్కడ స్థలము లేకపోవటం ద్వారా ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు అని రాయబడుతూ ఉన్నది. బైబిల్ గ్రంథం అంతటిలో ఏది రాయబడినా దాని వెనకాల ఉన్న ఎన్నో అద్భుతమైన కారణాలు ఉంటాయి. నా ప్రైవేట్లారా, ఎన్నో అద్భుతమైన విషయాలు అందులో ఉంటాయి. అసలు యేసుక్రీస్తు ప్రభు సత్రం దగ్గరికే ఎందుకు తీసుకురాబడాలా? అసలు బెత్లెహేము అనబడిన ఈ ఊరిలో ఉన్న ఈ సత్రం అసలు ఎక్కడిది? ఇది దాని వెనకాల ఉన్న నేపథ్యం ఏంటిది, దాని వెనకాల ఉన్న చరిత్ర ఏంటిది అని మనం ధ్యానిస్తే అద్భుతమైన విషయాలు ఈ సత్రాన్ని గురించి మనం వినబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ బెత్లెహేము గురించిన వివరణను గురించి మనం ముందుగా వచ్చినప్పుడు మన మదిలోకి వచ్చే గొప్ప విషయం ఏంటంటే, ఎవరు గుర్తుకొస్తారంటే బోయాజు గుర్తుకొస్తాడు. ఎవరు గుర్తుకొస్తాడు చెప్పండి? బోయాజు. రూతు గ్రంథంలో మీరు చూస్తారు, రూతు గ్రంథంలో రూతుని వివాహం ఆడిన ఈ బోయాజు మనకి కనపడతాడు. ఇతడు బెత్లెహేము వాస్తవ్యుడితను, ఇతడు ఒక ధనవంతుడు, ఇతడు గుణవంతుడు. ఎవరు చెప్పండి? బెత్లెహేము చెప్పండి.
ఈ బెత్లెహేములో ఉన్న బోయాజు ఎలాంటి వాడనంటే ధనవంతుడు, ఏంటి చెప్పండి, గుణవంతుడు, రెండు కలిగిన వాడు ఈ బోయాజు. ఈ బోయాజు లేఖన భాగాల్లో మనం చూస్తే రూతుని వివాహం ఆడతాడు. ఒక మోయాబురాలు ఈ రూతు. ఈ బోయాజు పొలములో పరిగనేరుకుంటానికి వచ్చిన ఈ రూతు ఏ పరిగనేరుకుంటానికి వచ్చిందో ఆ పరిగనేరుకుంటున్న పొలముకే యజమానురాలు అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రూతు అన్న మాటకు అర్థం ఏంటంటే సంతృప్తి అని అర్థం. బోయాజు అనే మాటకు అర్థం ఏంటంటే అతని యందు బలము గలదని అర్థం. ఈ రూతు బోయాజును వివాహం ఆడిన తర్వాత దేవుడు వీరిని ఆశీర్వదిస్తూ, దేవుడు వీరిని దీవిస్తున్న క్రమములో వీరు ఈ బెత్లెహేములో కొత్తగా కాపురం ఉండడానికి ఒక ఇంటిలోకి వెళ్తారు. కొత్తగా కాపురం ఉండడానికి ఎక్కడికి వెళ్తారు చెప్పండి, చెప్పండి ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఒక ఇంటిలోకి వెళ్తారు. ఒక ఇంటికి వెళ్తారు. అదొక తొలవబడిన రాయి అని రాయబడుతోంది. అది ఒక కొత్త ఇల్లు అని మనం చూస్తాం. ఒక కొత్త ఇంటిలో కాపురం ఉండడానికి వారు వెళ్తారు. ఒక కొత్త ఇంటిలో కాపురం చేయడానికి వారు వెళ్తారు. చరిత్రలో అసలు ఈ సత్రం యొక్క నేపథ్యాన్ని చరిత్రకారులు ధ్యానిస్తున్నప్పుడు బెత్లెహేములో సత్రం ఉందా, సత్రానికి యేసేకే సెలమి అని సత్రం బెత్లెహేములో ఉందా అనుకొని ఈ సత్రం ఎక్కడిది, ఎవరున్నారు, ఈ సత్రం ఎక్కడి నుండి వచ్చింది, ఈ సత్రం యేసేకు సెలమివ్వని సత్రం ఎక్కడిది అని అనుకొని చరిత్రకారులు దీన్ని గురించి విశ్లేషణ చేసినప్పుడు ఆ సత్రం యొక్క పొడవు 35 అడుగులట. ఎంత 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 పొడవు చెప్పండి? అది 39 అడుగులు దాని పొడవు, 9 అడుగుల వెడల్పు, 11 అడుగుల ఎత్తు. ఈ సత్రం యొక్క వెడల్పు పొడవు ఎత్తు భాగాలై ఉన్నాయి. 9 అడుగుల ఎత్తు, 11 అడుగుల 9 అడుగుల వెడల్పు, 11 అడుగుల ఎత్తు, 39 అడుగుల పొడవు కలిగినది. ఈ బోయాజున్న ఇల్లు కొత్త ఇల్లది. ఈ తొలవబడిన రాయి ఒక రాయితో చేయబడిన ఇల్లుగా వీరి ఇల్లు ఉన్నదన్నప్పుడు, అప్పుడు ఈ బోయాజు ఈ రూతును వివాహం ఆడిన తర్వాత అతను ఉండే ఇంటిలోను కాకుండా ఈ కొత్త ఇంటిలోకి వచ్చి కాపురం ఉంటాడన్నట్టు. బోయాజు రూతులు ఇద్దరు కాపురం ఉంటారు. ఈ కాపురం ఉన్నప్పుడు వారు ఆ ఇంటికి ఏం పెట్టుకుంటారు పేరు అని అంటే కొత్త ఇల్లు పెట్టుకుంటారు. వాళ్ళు కొత్త ఇంటిలో నివాసం ఉంటారు. వారి కాపురానికి వారికున్న ఆ జీవన విధానానికి దేవుడు వారిని ఆశీర్వదించి వారికి ఒక సంతానం ఇస్తాడు. ఆ సంతానములో వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఓబేదు అని రాయబడుతోంది బైబిల్లో. ఎవరు చెప్పండి? ఓబేదు. ఓబేదు కూడా చిన్నవాడుగా ఆ ఇంటిలోనే, ఆ కొత్త ఇంటిలోనే పుడతాడు. నేను చెప్పిన అడుగులు, నేను చెప్పిన చదరపు యొక్క ఎత్తు పొడవు అడుగులో చెప్పబడిన ఆ ఇంట్లోనే ఆ యొక్క ఓబేదు కూడా జన్మిస్తాడు. ఈ ఓబేదు పుట్టిన తర్వాత పెరుగుతాడు, పెద్దవాడు అయిపోతాడు. కాలక్రమేణా ఈ ఓబేదు కూడా వివాహం ఆడుతుంది. ఓబేదు కూడా వివాహం చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత బోయాజు ఈ ఓబేదుతో ఏమంటాడనంటే, నా పితరుల నుండి వచ్చిన ఆస్తిలో భాగంగా ఈ కొత్త ఇల్లు మనకి ఇవ్వబడ్డది. పితరుల కష్టార్జితంగా ఇవ్వబడిన ఇల్లు కాబట్టి దీన్ని నువ్వు కాపాడుకో, దీన్ని జాగ్రత్తగా నువ్వు చూసుకో, దీన్ని భద్రపరచుకో. ఇది నీకు ఇవ్వబడుతున్న ఒక ఆస్తి కాబట్టి దీన్ని జాగ్రత్తగా నువ్వు చూసుకో అనుకొని ఓబేదుకు అప్పగించి ఈ రూతు బోయాజులు ఎక్కడికి వెళ్ళిపోతారంటే వారికి ఇవ్వబడిన వారు ఉంటున్న పాత ఇంటిలోకి వారు వెళ్ళిపోతారు. పాత ఇంటిలోకి వారు వెళ్ళిపోతారు. చాలా జాగ్రత్తగా వినండి. ఓబేదు భార్య ఇద్దరు ఆ తొలవబడిన రాయిలో ఆ కొత్త ఇంటిలో వీరు కూడా సంసారం చేస్తారు. వీరిద్దరు కూడా కాపురం ఉంటారు. వీరిద్దరు కూడా కాపురం ఉన్న తర్వాత వీరికి దేవుని బహుమానం అనబడుతున్న ఒక గర్భఫలం ఇస్తాడు దేవుడు. అతని పేరు యెషయి. అతని పేరేంటి చెప్పండి? యెషయి. యెషయి కూడా ఆ కొత్త ఇంటిలోకే వస్తాడు. ఆ కొత్త ఇంట్లో జన్మిస్తాడు. కాలక్రమేణా ఈ యెషయి కూడా పెద్దవాడు అవుతాడు. పెద్దవాడు అయిపోయిన తర్వాత ఓబేదు భార్య పాత ఇంటిలోకి వెళ్ళిపోతారు. యెషయికి చెబుతూ ఓబేదు అంటాడు, యెషయి మీ తాత బోయాజు ఇచ్చిన ఇల్లురా, ఇది బోయాజు ఇచ్చిన ఆస్తిరా, మన పితరుల కష్టార్జితం నుండి వస్తున్న దానిని కాబట్టి ఈ బెత్లెహేము అనబడుతున్న ఈ ఇంటిలో ఈ తొలవబడి రాయిగా రాతి చేత మలచబడి చెక్కబడి కట్టబడిన ఈ ఇంటిలో
ఈ తొలవబడిన ఇంటిలో, ఈ కొత్త ఇంటిలో దీన్ని కాపాడు, దీన్ని జాగ్రత్త చేయి, ఇది మనకి ఇవ్వబడిన ఆస్తి, దీన్ని చూసుకో అని దానిని గురించి భద్రపరచు అని చెప్పి ఓబేదు భార్య వెళ్ళిపోతారు. యెషయా భార్యతో ఆ ఇంటిలో ఆయన కాపురం ఉంటాడు. కాపురం ఉండిన అదే ఇంటిలో దేవుని లేఖన భాగములో ఒక వ్యక్తి జన్మిస్తాడు. ఎంతో మంది సంతానం ఉండిన అందులో ఒక వ్యక్తికి ఆ ఇల్లు ఇవ్వబడుతుంది. రూతు గ్రంథం 4వ అధ్యాయం 21వ వచన భాగములో ఈ మాటను మీరు చూస్తారు. చదవండి, లేఖన భాగం చదవండి చక్కగా. అక్కడ బోయజు ఒబేదును కనెను, బోయాజు ఒబేదును కనెను, ఒబేదు యెషయిని కనెను, ఒబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. యెషయి ఎవరిని కన్నాడు చెప్పండి? దావీదుని కన్నాడు. లేఖన భాగాల్లో వీళ్ళంతా బెత్లెహేములోనే ఉన్న ఈ ఇంటిలో, ఈ కొత్త ఇంటిలో వీళ్ళంతా కాపురం ఉన్నవారు. వీరు పిల్లల్ని కన్నారు, సంసారం చేశారు, జీవనం చేశారు. ఇది బెత్లెహేములోనే ఉన్న ఒక ఇల్లుగా, బెత్లెహేములో తొలవబడిన ఒక రాతితో చేయబడిన ఒక ఇల్లుగా, ఒక కట్టడంగా అది మనకు కనబడతాఉంది. అందుకని ఎన్నో ప్రాముఖ్యమైన ప్రసిద్ధిగాంచిన నగరాల్లో, ఎన్నో పట్టణాల్లో ఎన్నో ఉన్నా బెత్లెహేం మాత్రం ఒక చిరస్థాయిగా, ఒక చిరస్మరణీయమైన పట్టణముగా, ఒక చరిత్రాత్మకమైన, ఒక ప్రసిద్ధిగాంచిన పట్టణంగా ఎందుకుందంటే అందులో ప్రముఖులు నివసించారు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందులోనే బోయాజు నివసించాడు, అందులోనే ఓబేదు నివసించాడు, అందులోనే ఎవరు నివసించారు చెప్పండి, చెప్పండి. అందులోనే ఎవరు నివసించారు చెప్పండి? యెషయి నివసించాడు. యెషయి తర్వాత ఎవరికి ఇవ్వబడినది? యెషయికి ఎంతో మంది పిల్లలుంటే అందులో ఎవరికి ఇస్తాడు తెలుసా చెప్పండి? ఎవరికి ఇస్తాడు చెప్పండి? దావీదుకి ఇస్తాడు. దావీదుకి బెత్లెహేం అనబడుతున్న ఆ ఊరికి, ఆ పరిస్థితికి వచ్చే కల్లా దావీదు జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు. దావీదు జీవితాన్ని దేవుడు ఎంత ఉన్నత శిఖరాల మీదకి తీసుకెళ్తాడంటే ఈ తొలవబడిన రాతి ఇంటిలో ఉండాల్సిన అవసరం లేకపోయింది దావీదుకి. ఇంకా ఈ చెక్కబడిన ఇంటిలో, ఈ రాయితో చేయబడిన ఇంటిలో ఉండాల్సిన అవకాశం లేకపోయింది. అంతగా దేవుడు ఒక రాజుగా తన్ని మార్చి, ఒక రాజభవనం ఇచ్చి, ఉన్నతమైన కట్టడాలతో కూడిన ఒక ఇంటిలోకి అతను వెళ్ళి నివసించే పరిస్థితి దావీదుకి ఏర్పడ్డది. దావీదు అన్నలకి, తమ్ముళ్ళకి, అందరికీ ఏర్పడ్డది. అట్లాంటి సమయంలో యెషయా అనుకుంటున్నాడు, మరి అయ్యో నా పితరుల దగ్గర నుండి ఎక్కడి నుండి వస్తోంది ఇల్లు? బోయాజు దగ్గర నుండి వస్తా అన్నది. ఎక్కడి నుండి వచ్చింది? ఓబేదుకి ఇవ్వబడ్డది. ఓబేదు తర్వాత యెషయికి ఇవ్వబడ్డది. యెషయి తర్వాత ఇప్పుడు ఎవరికి ఇవ్వాలన్న సందిగ్ధత ఉన్నప్పుడు యెషయి తీసుకున్న ఒక నిర్ణయం ఏంటిదంటే ఇది ఎవరికో కాదు, రాజైన దావీదుకే ఈ ఇల్లు ఇవ్వాలని అనుకున్నాడట. ఎందుకు అనుకున్నాడు తెలుసా? రాజైన దావీదు ఒక రాజు కాబట్టి, ఆయన రాజు పరిపాలనలో, రాజు ఆధీనంలో, రాజుకు సంబంధించిన ఒక ఇల్లు అంటే ఎవరు దాన్ని ఆక్రమించరు, ఎవరు దాన్ని పరిపాలించరు, ఎవరు దాన్ని తీసుకోరు. కాబట్టి ఆ ఇంటికి ఒకవేళ దావీదుకి ఆ ఇల్లు ఇవ్వకపోయినా ఆ దేశానికి, ఆ పట్టణం అంతటి ఎవరు చెప్పండి? దావీదే రాజు. ఇవ్వబడినా, ఇచ్చినా, ఇవ్వకపోయినా దావీదే రాజు. కానీ దావీదు క్రమములో, దావీదు పేరు మీద ఉంటే దానిని భవిష్యత్ కాలంలో ఎవ్వరు ముట్టుకోరు. కాబట్టి యెషయి ఆలోచించి ఏం చేస్తాడనంటే దాన్ని దావీదుకి ఇస్తాడు. ఏమిస్తాడు? ఎవరికి ఇస్తాడు చెప్పండి? దావీదుకి ఇస్తాడు. ఇది చరిత్రలో జరిగిన సంఘటన, ఇది బైబిల్లో జరిగిన సంఘటన. ఇది అలా దావీదుకి ఇచ్చిన తర్వాత దావీదు ఇంకా ఎవరికి ఇవ్వాలంటే తన సంతానం అనబడిన పిల్లలకి, తన కుమారులకి దావీదు ఆ ఇల్లు ఇవ్వవలసి వచ్చింది. ఆ ఇల్లు ఇవ్వాలి. అసలైతే దావీదు కుమారుల విషయంలోకి వచ్చే కల్లా ఈ బెత్లెహేం అనబడుతున్న ఆ ఊరిలో ఉంటున్న ఆ ఇల్లు తన పితరుల దగ్గర నుండి ఒక ఆస్తిగా, తన పితరుల దగ్గర నుండి వస్తున్న ఒక సాంప్రదాయంగా ఆ ఇల్లు తన కుమారులకు ఇవ్వవలసిన పరిస్థితి దావీదుకి కలగకోకుండా వాళ్ళ పిల్లలు చేశారు. వాళ్ళ పిల్లల్లో ఒకగానైన అబ్షలోం దావీదుని తరిమి కొడతా ఉంటాడు. దావీదుని ఉరుకురు పలుకురు చేస్తాడు, నిలువు నీడ లేకుండా. దావీదుని దేశం అడవుల మెంబడి అడవులు తరుముతున్నప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి దావీదు నివాసం ఉంటా ఉంటాడు అడవిలో. అతని అనుచరులతో పాటు నివాసం ఉంటా ఉంటాడు. 2వ సమూయేలు గ్రంథంలో మీరు చదివితే, 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 27-28 వచన భాగాల్లో మీరు చదివితే, అక్కడికి వెళ్ళి తన అనుచరులతో అక్కడ ఉంటున్నప్పుడు, తన అనుచరులతో పాటు వెళ్ళి అక్కడ నివాసం ఉంటున్నప్పుడు
అక్కడ ఒక ధనవంతుడైన ఒక వ్యక్తి అక్కడ దావీదుకి పరిచయం అవుతాడు. అతని పేరు బర్జిల్లై. అతని పేరేంటి చెప్పండి? బర్జిల్లై. ఈ బర్జిల్లై చాలా ధనవంతుడు. దావీదుకున్న పరిస్థితిని, దావీదుకున్న స్థితిని ఆకలి దప్పికలతో అలమటిస్తూ, ఆహారం లేక అరణ్యంలో అతని అనుచరులతో కొట్టుమిట్టాడుతున్న దావీదును చూసి దావీదుకి కావాల్సిన ఆహారాలన్నీ ఇస్తాడు. పరుపులు కూడా ఇస్తాడట, జున్ను ముద్దలు కూడా ఇస్తాడట, ఎన్నెన్నో ఇస్తాడు. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 27, 28 వచనాలు చదవండి త్వరగా. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం, 28వ వచనం. దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడుగు షోబియును, లోదెబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రోగెలీము ఊరివాడును, గిలాదీయుడనైన బర్జిల్లయియు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఎందురని తలంచి పరుపులు, పాత్రలు, కొండలు, గోధుమలు, యవల పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్నె, గొర్రెల జున్ను ముద్దలు దావీదును అతని యుద్ధనున్న జనులను భోజనం చేయుటకై తీసుకుని అతని భోజనం చేయటకు అతనికి ఏం చేశాడు చెప్పండి? అతనికి ఇచ్చాడు. అతనికి ఇచ్చినప్పుడు దావీదు ఎంతో సంతోషిస్తాడు. దావీదుకి ఎంతో ఆనందం కలిగిద్ది. దావీదుకి బర్జిల్లై ఎలా మారిపోతాడు తెలుసా? కుమారుల కంటే ఎక్కువైన వాడై మారిపోతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కుమారుల కంటే ఏమైపోతాడు చెప్పండి? ఎక్కువైన వాడే మారిపోతాడు. హృదయంలో గొప్ప స్థానం వస్తుంది. బర్జిల్లై మీద చాలా ప్రేమ వచ్చేస్తుంది దావీదుకి. ఎంత ప్రేమ వచ్చేస్తుంది అంటే, ఈ కుమారుడు తిరుగుబాటు చేసిన తర్వాత ఆ తిరుగుబాటు అంతటి కాలంలో దావీదు నిలువ నీడలేక అక్కున చేర్చుకొని అతనికి కావాల్సిన ఆహారం అంతా ఇస్తాడు. కాలక్రమేణా అబ్షలోము చనిపోయిన తర్వాత, దావీదు చేతికి రాజ్యం వచ్చిన తర్వాత, తిరిగి దావీదు తన రాజ్యానికి వెళ్ళిపోతున్నప్పుడు ఈ బర్జిల్లైతో చెబుతున్న మాటలు ఏంటంటే, బర్జిల్లై నువ్వు రా, నా రాజ్యానికి రా, నా రాజ్యములో నాతో పాటు నివసిద్దురా, నాతో పాటు ఉందుదురా అని 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 34 నుండి 38 వచనాల్లో అంటాడు. రా, నా రాజ్యానికి రా, నాతో పాటు ఉందుదురా, నాతో పాటు నివసిద్దురా, నన్ను ఇంత కష్టకాలంలో ఆదుకున్నావుగా, ఇంత కఠినమైన కాలంలో నన్ను ఆదరించినావు కదా, ఆహారం పెట్టినావు కదా, నా బాగోగులు చూసుకున్నావు కదా, నేను ఒట్టి చేతులతో నిన్ను విడిచిపెట్టి రాను, రా, రాజభోగాలు నీకు ఇస్తా, నా రాజ్యంలో ఒక ఉన్నతమైన సంపదను నీకు ఇస్తా, సంతోషం ఇస్తా, రా అని చెప్పి ఆ బర్జిల్లైతో చెప్పినప్పుడు బర్జిల్లై అంటాడు కదా, నాకు 80 సంవత్సరాలయ్యా, నేనెక్కడికి రావాలి నీ దగ్గరికి? ఈ అడవి దాటి, ఈ నది దాటి నేను రాలేను. నీ దగ్గరకు వచ్చే లోపటే నా ప్రాణం పోయిద్దేమో. ఈ ముసలివాడికి నాకెందుకు ఈ నాట్యాలు, నాకెందుకు ఈ సంతోషాలు, నాకెందుకు ఈ వాయిద్యములతో వాయించే గానాలు నేను వింటానా? ఆ నాట్యాలు ఏమైనా చూస్తానా? అన్ని మందగిలిపోయినా, ఏమీ లేదు నాలో, కాబట్టి నేను రాలేనన్నప్పుడు బాగా బతిమిల్లాడుతూ ఉంటాడు ఈ దావీదు బర్జిల్లైని. రా, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా అని ఎన్నిసార్లు పిలిచినా, ఎంత బలవంతం చేసినా బర్జిల్లై రాకపోవటం మనం చూస్తూ ఉంటాం. ఇక దావీదు బలవంతం చేయటాన్ని బట్టి ఇక బర్జిల్లై ఏమనుకుంటాడనంటే, ఇక నా వల్ల కాదు కానీ నీతో పాటు నేను రాలేను కానీ ఒక పని చేస్తా, నా కుమారుడైన కింహామును నీ దగ్గరికి పంపిస్తానా అని అంటాడు. ఎవరిని అంటాడు చెప్పండి? బైబిల్ మీరు చదవరు కాబట్టి మీకు అన్ని కొత్తగా వినపడతా ఉంటాయి. కింహాముని మీకు పంపిస్తా, వెళ్ళండి, కింహాం మీతో పాటు ఉంటాడు, నీతో పాటే జీవిస్తాడు, నీతో పాటే పంపిస్తాడు, నువ్వు వెళ్ళు, కింహామును చూసుకో అనుకున్నప్పుడు ఈ కింహాం దావీదుతో పాటు నది దాటి దావీదు రాజ్యంలోనికి వెళ్ళిపోతాడు. కుమారుల కంటే ఎక్కువగా బర్జిల్లైని కింహాముని దావీదు ప్రేమిస్తాడని లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ఎక్కడి నుండి వస్తాం అన్నది ఈ చరిత్ర బోయాజు దగ్గర నుండి ప్రారంభించబడిన చరిత్ర ఇది. బోయాజు భార్య రూతుతో బెత్లెహేముకు వచ్చిన తర్వాత వారు కాపురానికి, వారి ప్రేమకు చిహ్నంగా ఒక కొత్త ఇంటిలోకి వస్తాడు. తొలవబడిన రాతి ఇంటిలో, చెక్కబడిన ఒక రాతి ఇంటిలో వారు ఒక ఇంటికి వస్తారు. అది బెత్లెహేములో ఉన్న ఒక ఇల్లు, ఒక కొత్త ఇల్లు. వారి పితరుల ఆస్తిగా బెత్లెహేము నుండి అది వారికి కలిగిన కొత్త ఇల్లు. వారికి పిల్లలు పుట్టినప్పుడు ఓబేదోముకి ఇస్తాడు దానిని.
ఓబేదేము భార్య ఆ ఇంటిలో నివాసం ఉంటారు, అందులో కాపురం ఉంటాడు. దాని తర్వాత బోయాజు భార్య పాతింటిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే వాళ్ళు అందరు వెళ్ళిన మార్గంలోనే వాళ్ళు చనిపోతారు. దాని తర్వాత ఓబేదు భార్య ఆ కొత్తింటిలో కాపురం ఉంటారు. కాలక్రమేణా దేవుడు వరకు ఒక బిడ్డని ఇస్తాడు, యెషయిని ఇస్తాడు. యెషయి పెద్దవాడైపోయి వివాహం ఆడిపోయిన తర్వాత ఓబేదు భార్య పాతింటిలోకి వెళ్ళిపోతారు. కాలక్రమేణా వీరు కూడా చనిపోతారు. యెషయి భార్యతో అక్కడ కాపురం ఉన్న తర్వాత ఆయన కుమారుడైన దావీదుకి ఆ ఇంటిని యెషయి ఇస్తాడు. ఏ పరిస్థితుల్లో ఇస్తాడు తెలుసా? ఒక రాజు అయిన తర్వాత ఇస్తాడు. ఒక రాజుగా మారిన తర్వాత ఎవరు దాన్ని ఆక్రమించుకోకుండా, ఎవరు దాన్ని పాడు చేయకుండా, ఎవరు దాన్ని చేజిక్కించుకోకుండా ఉండాలని దావీదు పేరు యొక్క భయాన్ని బట్టి దావీదుకి అయితేనే ఇది కరెక్ట్ అనుకొని నిర్ణయించుకొని దావీదు హోదా పెరిగినా, దావీదు స్థితి పెరిగినా, దావీదు స్థాయి పెరిగినా, ఒక రాజైన స్థాయిలో దావీదు అంతఃపురములో ఉంటున్నవాడైనా ఈ కొత్త ఇంటిని యెషయి ఒక మంచి నిర్ణయం తీసుకొని దావీదుకి ఇస్తాడు. దావీదుకి ఆ ఇల్లు ఇవ్వబడిన తర్వాత దావీదు రాజ్యంలో చాలా ప్రతికూలతలు వస్తాయి. అంతఃపురములో నుండి అడవికి పారిపోతాడు. అడవిలో తల దాచుకోలేని పరిస్థితుల్లో బర్జిల్లై పరిచయం అవుతాడు. పరిచయం అయిపోయింది. బర్జిల్లైతో ప్రేమ కుదిరిన తర్వాత, బర్జిల్లైతో మంచి సహవాసం కుదిరిన తర్వాత తిరిగి అబ్షలోం చనిపోయిన తర్వాత రాజ్యానికి వచ్చే పరిస్థితులు దావీదుకి కలుగుతాయి. ఆ రాజ్యానికి వచ్చేటప్పుడు ఉత్తి చేతులతో రాకుండా ఎవరిని తీసుకొని వస్తాడు తెలుసా? ఆపద కాలంలో, కష్టకాలంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో తనకు చేయుతనిచ్చిన ఈ బర్జిల్లై కుమారుడైన కింహామును తీసుకొని వస్తాడు. ఈ కింహాము దావీదు దగ్గరకు వచ్చిన తర్వాత బర్జిల్లై చనిపోతాడని లేఖన భాగం మనకు తెలుస్తుంది, కింహాముకు తెలుస్తుంది. ఈ కింహామును ఎంతో ప్రేమిస్తాడు. కుమారులందరికంటే, దావీదుకున్న కుమారులందరికంటే దావీదుకి 19 మంది భార్యలు, వారి ద్వారా వచ్చిన సంతానంతో అందరికంటే ఈ బర్జిల్లై కుమారుడైన కింహాముకే దావీదు ఎక్కువగా ప్రేమించిన సందర్భం మనకు కనపడుతుంది. అప్పుడు ఈ కింహాముకి ఆ కొత్త ఇంటిని ఇచ్చిన తర్వాత ఆ కింహాం దానికి పెట్టిన పేరేంటంటే ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనం. ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనం. అయితే వారు బబులోను రాజు దేశం మీద అధికారినిగా నియమించిన అహికాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్ళుదమనుకొని బెత్లెహేము దగ్గరనున్న గెరూతు కింహములో దిగిరి. బెత్లెహేము దగ్గరనున్న ఎక్కడ దిగిరి చెప్పండి? గేరితు కింహాములో దిగిరి. గేరితు అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? సత్రము అని అర్థం. ఏంటి చెప్పండి? సత్రం. కింహాము అనే మాటకు అర్థం ఏంటంటే ఎదురు చూపు అని అర్థం. బోయాజు దగ్గర నుండి వస్తున్న ఆ ఇల్లు ఓబేదు తర్వాత యెషయి నుండి తిరిగి దావీదు తర్వాత నుండి తిరిగి ఎక్కడికి వచ్చింది చెప్పండి? అది కింహాముకు దగ్గరకు వచ్చినది. అందుకని కింహాము దానికి పెట్టిన మాట ఏంటి తెలుసా? బెత్లెహేము దగ్గరనున్న కింహాము, గేరితు కింహాం. బెత్లెహేముకి చాలా దగ్గరలోనే ఉన్నది సత్రం, సమీపం అడుగు దూరంలోనే ఉన్న సత్రం ఇది. అందుకని దీనికి ఎలా వచ్చింది సత్రం అనే పేరంటే బర్జిల్లై యొక్క కుమారుడైన కింహాము పెట్టిన పేరేంటి తెలుసా? గేరితు కింహాం. అది ఏం కింహాము చెప్పండి? అది గేరితు అనే మాటకు అర్థం ఏంటంటే సత్రం అని అర్థం. నేడు మనం ఇంగ్లీష్లో అయితే దాన్ని ఏమంటామంటే ఇన్ అంటున్నాం, INN అని అంటున్నాం. ఇన్ మన భాషల్లో చెప్పాలంటే లాడ్జ్ అంటున్నాం. ఇప్పుడు ఏమంటున్నాం చెప్పండి? దాన్ని లాడ్జ్ అంటున్నాం. పాత నిబంధనలో లేకపోతే చాలా కాలం క్రితం దాన్ని ఇన్ అన్నారు, INN అని అన్నారు. ఇప్పుడు దాన్ని లాడ్జ్ అంటా ఉన్నాం. అలా ఎవరి చేతుల్లోకి తిరిగి అది వచ్చేసిందని అంటే లేఖన భాగాల్లో మనం చూస్తున్నాము కదా, అది కింహాం చేతులకు వచ్చేసింది. కింహాం చేతులకు వచ్చిన తర్వాత బెత్లెహేముకి దగ్గరనే ఉంది కాబట్టి, యెరూషలేముకి వెళ్ళే ఒక హైవేలో 7 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది కాబట్టి యెరూషలేముకి అనేకులు రావటాన్ని పోవటాన్ని అన్నిటిని బట్టి ఈ కింహామే దాన్ని ఏం చేస్తాడనంటే దాన్ని సత్రంగా మారుస్తాడు. ఎవరు మారుస్తారు చెప్పండి? దాన్ని
సత్రంగా మారుస్తాడు. ఈ సత్రంలో రకరకాల మనుషులు రావటం ప్రారంభిస్తారు. ఈ సత్రంలో రకరకాల మనుషులు ఉండటాన్ని ప్రారంభిస్తారు. ఈ సత్రంలో రకరకాల ప్రజలు ఉండటం ప్రారంభిస్తూ ఉంటారు. ఎవరు పడితే వారు ఆ సత్రంలోకి రావటం, ఆ సత్రంలో జీవించటం. దాదాపుగా మీరు నిన్న మనం 13వ తారీఖు లైవ్లో చూసినాం దాన్ని. ఆ సత్రం ఎట్లా ఉందో, ఆ తలుపులు ఎట్లా కొడతా ఉన్నారో, వాళ్ళు ఎట్లా బయటకు వస్తూ ఉన్నారో, స్థలం లేదని వాళ్ళు ఎట్లా చెబుతా ఉన్నారో, రకరకాల పరిస్థితులు. ఆ బెత్లెహేం నేపథ్యం అంతా మనకి నిన్న క్యాంటాటా యొక్క స్కిట్లో మనం చూసినాం. చాలా మంది అలాగే వస్తూ ఉన్నారు. అలాగే వచ్చి ఆ సత్రంలో స్థలము లేకుండా హైవే అయిపోవటం వల్ల, అనేకులు వెళ్ళే రహదారిలో అది ఉండటం వల్ల, బెత్లెహేములోనే సమీపంలోనే యెరూషలేముకి వెళ్ళే ప్రధాన మార్గంలో ఉండటం వల్ల ఈ కిమ్హాం చేతులు దాన్ని సత్రంగా మార్చి దాన్ని చూసుకుంటూ వస్తున్నాడు. కానీ కాలక్రమేణా అది అనేకులకు నివాసమై మారిపోయింది. అనేక వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళకి, అనేక రకరకాల మనుషులకు, రకరకాల నేపథ్యాలతో వచ్చిన వారికి నివాసమై మారిపోయింది ఆ సత్రం, ఆ గేరితు కిమ్హాం అనేది. లేఖన భాగాల్లో మనం చదువుతున్నాం. ఇప్పుడు వాక్య భాగంలో మనం చదివాం, బైబిల్ పాఠంలో మనం చదివాం, లూకా సువార్తలో మనం చదువుతున్నాం. 2వ అధ్యాయములో 5వ వచనములో, యోసేపు దావీదు వంశములోని గోత్రములో పుట్టినవాడు గనుక. ఇప్పుడు ఎవరు వచ్చారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి ఎవరు వచ్చారు చెప్పండి? చెప్పండి. బోయాజు నుండి చెప్పండి. బోయాజు నుండి చెప్పండి. ఎవరు వచ్చారు చెప్పండి? ఓబేదు దగ్గర నుండి ఎవరు వచ్చారు చెప్పండి? చెప్పండి ఎవరు వచ్చారు చెప్పండి? యెషై దగ్గర నుండి దావీదుకి వచ్చింది. దావీదు తర్వాత గేరితు కిమ్హాము, గేరితుగా దాన్ని మార్చి సత్రంగా దాన్ని చేసిన కిమ్హాము దగ్గర నుండి తిరిగి ఎవరి దగ్గరికి వచ్చిందని చరిత్ర చెబుతుందంటే, దావీదు వంశములో నుండి ఆయన గోత్రముల నుండి వచ్చిన యోసేపు దగ్గరికి ఆ సత్రం వచ్చింది. ఇప్పుడు ఎవరిదా సత్రం తెలుసా? ఎవరిదా సత్రం అసలు చెప్పండి? ఎవరిది చెప్పండి? అది చెప్పాలి. ఎవరిదా సత్రం చెప్పండి? బోయాజుది. ఎవరిది చెప్పండి? అది బోయాజుది. అది బోయాజు సత్రం. అది బోయాజు కాలక్రమేణా అతని గర్భముల నుండి వచ్చి ఒకరి తర్వాత ఒకరు నివసిస్తూ, ఒకరి తర్వాత ఒకరు తమ పితరులు ఆస్తిగా, తమ పితరుల దగ్గర నుండి ఇవ్వబడిన ఒక సంపాదనగా, ఒక శాస్త్యంగా దాన్ని తీసుకుంటూ అందులో ఉంటున్న వారి ఆస్తది. అలా దావీదు వంశములో నుండి లేఖన భాగాల్లో చూస్తున్నాం కదా, గోత్రములో నుండి పుట్టినవాడు గనుక తన భార్య ప్రదానం చేయబడక మునిపే చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడిన ఆ సంఖ్యలో రాయబడుటకు గలీల నుండి నజరేత్ అనబడిన యూదా అనబడిన బెత్లెహేం అనబడిన దావీదు ఊరిలోకి వెళ్ళెను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు అసలైన వారసుడు అక్కడికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరు చెప్పండి అసలైన వారసుడు? అసలు అందులో ఉండాల్సిన అర్హత, అందులో ఉండాల్సిన యోగ్యత ఎవరికి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుది. యోసేపు కుమారుడుగా దావీదు వంశములో నుండి వచ్చిన యేసయ్య ఆ సత్రములో, ఆయన సత్రంలో తన పితరుల ద్వారా, అంటే ఆయన పితరుల వంశావళిలో నుండి వస్తున్న, కాలక్రమేణా వస్తున్న తన ఆస్తిలో, తన ఇంటిలో ఆయన ఉండడానికి వచ్చినప్పుడు అక్కడ ఏం లేదట చెప్పండి? అక్కడ ఏం చెప్పండి అక్కడ ఏం లేదట చెప్పండి? అది స్టోరీ, వెనకాల జరిగిన స్టోరీ. సత్రం లేనందున అంటే మనం ఎంత చిన్నగా, ఎంత ఈజీగా అనుకుంటాం, ఎందుకు సత్రంలో స్థలం లేదు అని అనుకుంటా ఉంటాం. అలా సత్రం లేకపోవటం వలన, స్థలం లేకపోవటం వలన లేఖన భాగంలో మనం చూస్తున్నాము కదా, దేవుని వాక్య భాగంలో ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడని వాక్యం రాయబడతా ఉన్నది. లేఖన భాగంలో చాలా చక్కగా మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు యోసేపు ద్వారా, మరియా యోసేపుల ద్వారా కలగబడిన లేఖన భాగాలు చూస్తే, యోసేపు మరియని ప్రసవ దినాలు నిండినప్పుడు తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి స్థలము లేనందున ఆయనని పశువుల తొట్టిలో ఏం చేయబడ్డాడు చెప్పండి? పరుండబెట్టబడ్డాడు. ఇక్కడ లేఖన భాగాల్లో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు తన పితరుల ద్వారా వచ్చిన ఆ సత్రంలో ఉండడానికే ఆయన వచ్చాడా అన్న మర్మము, అన్న సంగతి ఇక్కడ మనకేమైనా తెలియజేస్తా ఉందా? ఆ సత్రంలో ఉండటానికి తన పితరుల ద్వారా నుండి వస్తున్న ఒక క్రమం, లేకపోతే వారి పితరుల ద్వారా నుండి వస్తున్న ఆస్తిని తీసుకోవటానికి, హక్కుదారుడు కావటానికి, యజమానుడిగా మారటానికి ఆ క్రమములో ఒకరి తర్వాత వారి సంతానానికి చెందింది కాబట్టి
ఆ సత్రములో ఉండటానికి వచ్చాడు అని అనుకుంటే లేఖన భాగంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు దావీదు వంశములో నుండి, యోసేపు గోత్రములో నుండి, యూదా గోత్రములో నుండి ఆయన వచ్చిన, లేఖన భాగములో దావీదు వంశములో నుండి, గోత్రములో నుండి వచ్చిన ఆయన సత్రములో ఉండటానికి మాత్రం రాలేదని మనం గుర్తుపెట్టుకోవాలి. తన పితరుల ద్వారా, తన పితరుల ఆస్తి ద్వారా, స్వాస్యము ద్వారా ఇవ్వబడుతున్న సత్రాన్ని హక్కుదారుడిగా మారటానికి ఆయన అందులోకి రాలేదు. అక్కడ యోసేపు మరియలు అందులోకి ఆయన తీసుకొని రాలేదు. దాని అర్థం, దాని భావం ఏంటి తెలుసా? ఆయన సత్రములో ఉండడానికి ఆయన రాలే, ఆయన మన హృదయ గదిలో ఉండడానికి ఆయన వచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ ఉండడానికి వచ్చాడు చెప్పండి? ఆయన హృదయ గదిలో. చరిత్ర ప్రకారంగా ఆలోచన చేస్తే ఒకరి తర్వాత ఒకరి వారి గోత్రములో ఉన్న వారి ఆ వంశావళి ప్రక్రియలో భాగంగా చరిత్రానుసారంగా దాని అలా వచ్చిందేమో అని అనుకుంటారు. దాదాపుగా ఇశ్రాయేల్ చరిత్రని యెరూషలేముకి వెళ్ళిన వారు పరిశోధనగా చేసిన సంగతులను మీకు చెప్తా ఉన్నాను. ఎవరి తర్వాత ఎవరున్నారు, కాలక్రమేణా ఎవరికి వచ్చింది ఆ ఇల్లు? తొలవబడిన ఒక ఇల్లది, కొత్త ఇల్లది, వివాహానికి గుర్తుగా, ప్రేమకి గుర్తుగా, కాపురానికి గుర్తుగా ఒక ఇల్లది, తొలవబడిన ఇల్లు, ఒక రాతి ఇల్లది. ఆ రాతి ఇంటిని ఒక సత్రంగా ఈ కిమ్హాము మారిస్తే అందులో ఉండడానికి ఆయన రాలేదు. ఒక రాతి ఇంటిలో ఉండడానికి ఆయన రాలేదు, కానీ మనుషుల యొక్క రాతి గుండెలో ఉండడానికి ఆయన వచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే అంటాడు కదా, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనములు అనుకుంటా, ఎంత చక్కటి మాట అంటాడో చదవండి. ఆయన లేఖన భాగంలో యెహెజ్కేలు గ్రంథం నూతన హృదయం మీకు ఇచ్చెదను, నూతన హృదయమును మీకు ఇచ్చెదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి, రాతి గుండెను మీలో నుండి తీసివేసి, మాంసపు గుండెను మీకు ఇచ్చెదను, మాంసపు గుండెను ఏంటి చెప్పండి? మీకు ఇచ్చెదను. మన హృదయ గదిలో ఉండటానికే వచ్చాడు ఆయన, మన హృదయములో జీవించడానికే వచ్చాడు ఆయన. సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడని అంటే దాని ఆత్మీయ అర్థం ఏంటంటే, నీలో నివసించటానికి, నీ హృదయములో నివసించటానికి, నీ హృదయ గదిలో ఒక చోటు ఆయన పొందుకోవటానికే ఆయన పరలోకము నుండి నరరూపధారిగా, సశరీరుడిగా మారి ఈ భూమి మీదకి యేసయ్య 2024 సంవత్సరాల క్రితం వచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. అంతగా ఆయన దిగి వచ్చిన భౌతిక పరంగా చూస్తే సత్రంలో లేదు, ఆత్మీయ పరంగా చూస్తే మనిషిని హృదయంలో స్థలం కూడా లేదు. మనిషిని హృదయంలో ఏం లేదు చెప్పండి? స్థలం లేదు. ఎందుకు స్థలం లేదు? యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 2-3 వచన భాగాల్లో మీరు చూస్తే, మీ హృదయాల్లో మీరు విగ్రహాలు నిలుపుకున్నారు, మీ హృదయంలో విగ్రహాలకి మీరు చోటిచ్చారు, మీ హృదయం విగ్రహాలతో నిండిపోయింది అని వాక్యం అక్కడ రాయబడుతోంది. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని, ఈ మనుషులు తమ హృదయములో ఏం నిలుపుకున్నారు చెప్పండి? విగ్రహములనే నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యుద్ధ ఏమైనా విచారణ చేయదగునా? లేఖన భాగాల్లో చూడండి ఎంత చక్కటి మాట. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములో విగ్రహములనే నిలుపుకొని, విగ్రహాలు వచ్చేసినాయి చాలా మంది జీవితాల్లో. చోటు లేదు దేవునికి. ధనం ఒక విగ్రహం, లోకం ఒక విగ్రహం, ఆస్తి ఒక విగ్రహం. దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించిన అదొక విగ్రహమే. అది విగ్రహంగా మనుషుల హృదయాల్లో మారిపోయింది. విగ్రహంగా మనుషుల హృదయాల్లో జీవిస్తున్నారు మనుషులు. దేవునికి చోటు ఇవ్వలేనంతగా, దేవునికి స్థలం ఇవ్వలేనంతగా మనిషిని హృదయం ఏమైపోయింది చెప్పండి? అనేకమైన వాటితో నింపబడ్డది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం 22వ వచనంలో మీరు చదివితే మనుషుని హృదయంలో ఉన్నదంతా ఏంటో చెప్పండి. అక్కడ చాలా రకాల విషయాలని గురించి మార్కు రాస్తాడు. 7వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, విచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును అని లేఖన భాగాల్లో రాయబడుతూ ఉన్నాయి. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుల్ని ఏం చేస్తున్నాయి చెప్పండి? అపవిత్రపరుస్తూ ఉన్నాయి.
మనిషి హృదయంలో ఇన్నిటికి చోటిచ్చేసినాడు. మనిషి హృదయంలో ఇన్నిటికీ స్థానం ఉండిపోయింది. కాబట్టి దేవుడు ఏం చేయలేకపోతున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఏం చేయలేకపోతున్నాడు అంటే మనిషి హృదయంలోనికి రాలేకపోతున్నాడు. మనిషి హృదయంలోకి ఆయన రాలేకపోతున్నాడు. కానీ ప్రతిసారి ప్రతి సందర్భంలో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచనంలో చూస్తున్నాము కదా. ఇగో ఈ హృదయం అనే తలుపు వద్ద నేను ఏం చేస్తున్నాను చెప్పండి, నేను దాన్ని తట్టుతున్నాను. ఎవడైనా ఈ తలుపు తెరిచిన ఎడల అందులోకి వచ్చి నేను అతనిలో పాటు ఉండి అతడు నాతోను నేను అతనితో పాటు ఏం చేస్తాను చెప్పండి, భోజనం చేస్తాం. నువ్వు ఒక్కసారి తలుపు తెరిస్తే, ఒక్కసారి దేవునికి అవకాశం ఇస్తే నీ హృదయంలోకి రావటానికి ఆయన ఎప్పుడు ఈ హృదయం అనే తలుపుని ఆయన తడుతూనే ఉన్నాడు. ఆయన తన పితరుల దగ్గర నుంచిన ఆస్తి క్రమంలో స్వాస్యంగా ఉండటానికి యాదృచ్ఛికంగానో లేకపోతే ఒక అలవాటు ప్రకారంగానో సాంప్రదాయ ప్రకారంగానో లేకపోతే పితరుల నుండి వస్తున్న ఒక స్వాస్యంగా తీసుకోవడానికి ఆ సత్రం దగ్గరికి రాలే. ఆయన దావీదు వంశములో యోసేపు ద్వారా ఆ సత్రం దగ్గరికి వచ్చాడంటే దాని అర్థం ఏంటంటే నీ హృదయములోనే ఆయన ఉండాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ హృదయం అనే సత్రములో ఆయన చోటు పొందాలనుకుంటున్నాడు. ఆయన స్థలం ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. అందుకని కొంతమంది వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి అంటారు కదా, అయ్యా నువ్వెక్కడుంటావో అక్కడ చెప్పయ్యా రబ్బుని బోధకుడా, నువ్వెక్కడుంటావో చెప్పు, మేము ఎక్కడ వచ్చి ఉంటామంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటి చెప్పండి, నక్కలకు ఏంటి చెప్పండి, బరియలు ఉన్నవి కానీ మనుష్య కుమారునికి ఏం లేదు చెప్పండి, తలవాల్చుటకు ఏం లేదు చెప్పండి, చోటు లేదు. దాని అర్థం ఏంటి తెలుసా? మనిషిని హృదయంలో చోటు లేదు దేవునికి. తలవాల్చుటకు చోటు లేదు అని అంటే రెస్ట్ తీసుకుంటానికైనా ఒక ఆత్మీయ అర్థం మనకు కనపడతా ఉన్నా ఒక చోటు లేదని దేవుడు అంటా ఉన్నాడు. స్థలం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు దేవునికి అవకాశం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన హృదయంలో చోటు దక్కించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 23 నుండి 25 వచన భాగాల్లో మీరు చదివితే ఒక చిన్నది చనిపోయినప్పుడు ఆ ఇంటి యజమానులు అందరూ ఏడుస్తున్నారు. అక్కడ ఆ ఇంటి యజమానులు అందరూ గగ్గోలు పెడుతున్నారు. అక్కడ లేఖన భాగాల్లో మీరు చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొళ్ళ చేయుచుండు జనసమూహమును చూచి స్థలమియుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే. దేనికి చోటు తెలుసా? అక్కడ దేనికి చోటుంది? ఏడ్చేవారికి చోటుంది, పిల్లల గ్రోయింగ్లు వాయించే వారికి చోటుంది, గగ్గోలు పెట్టేవారికి చోటుంది, అన్నిటికీ చోటుంది. కానీ ఎవరికి చోటు లేదు చెప్పండి, ఎవరికి స్థలం లేదు చెప్పండి. అక్కడ దేవునికే స్థలం లేదు. అందరు ఉన్నారు అక్కడ. ఏడ్చేవారు ఉన్నారు, గగ్గోలు పెట్టేవారు ఉన్నారు, బాధపడుతున్న వారు ఉన్నారు, దుఃఖపడుతున్న వారు ఉన్నారు, అయ్యో ఇట్లా అయిపోయిందే పాపం అని అంటున్న వారు ఉన్నారు. అందరు ఉన్నారు అక్కడ. అందరికీ స్థలం ఉంది, కానీ దేవునికి మాత్రం స్థలం లేదు అక్కడ. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? అక్కడికి వచ్చి స్థలం ఇవిడి అని అన్నాడు. ఏమన్నాడు చదవండి. అక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచన భాగములో స్థలమీయుడి అన్న మాటను మనం అక్కడ చూస్తున్నాం. వెంటనే వాళ్ళందరూ ఈ చిన్నది బ్రతికే ఉన్నది కానీ చనిపోలేదన్న కానీ అందరూ నవ్వినారు. నవ్వే వారికి కూడా చోటు ఉంది, అపహసించే వారికి కూడా చోటు ఉంది. అక్కడ అందరికీ చోటు ఉంది, కానీ ఎవరికి చోటు లేదు చెప్పండి. అక్కడ ప్రభువైన యేసు జీవితాల్లో జీవం ఇచ్చే వారికి చోటు లేదు. నిజంగా ఈ రోజున మనిషి జీవితంలో ఈ యొక్క యాయిరు కుమార్తె మనిషి జీవితానికి కరెక్ట్ పోలిక నా ప్రైవేట్లరా. మనుషుల జీవితానికి సూచన ఈ యాయిరు కుమార్తె. యాయిరు కుమార్తె ఎట్లా ఉన్నది చెప్పండి. యాయిరు కుమార్తె ఎట్లా ఉన్నది చెప్పండి. యాయిరు కుమార్తె ఎలాగుంది చెప్పండి? చచ్చిపోయింది. ఎట్లా ఉంది యాయిరు కుమార్తె? మీకు అక్కడ చెప్పండి. యాయిరు కుమార్తె ఎట్లా ఉంది చెప్పండి? చనిపోయినది. మనుషులు కూడా అట్లాగే ఉన్నారు. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, మీరు జీవించుచున్నారే గాని మీరేంటి చెప్పండి, మీరు మృతులే. ఈ యాయిరు కుమార్తె ఎట్లాగుందో సర్వ మానవాళి దేవుని దృష్టిలో అట్లాగే ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచన భాగాల్లో మీరు చదివితే మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు ఎట్లా ఉన్నారు చెప్పండి, మీరు చచ్చిన వారై. యాయిరు కుమార్తెలో ఒక చనిపోయిన స్థితిలో, ఒక మృతతుల్యమైన స్థితిలో, ఒక జీవము లేని స్థితిలో మనం ఉన్నాం. మన హృదయాల్లో చోటు లేక, దేవునికి అవకాశం ఇవ్వక బ్రతికినామంటే బ్రతుకుతున్నాం, పండగలు చేస్తున్నామంటే పండగలు చేస్తా ఉన్నాం, కానీ నిజమైన జీవం మనలో లేదు.
యేసుక్రీస్తు లేడు మనలో, యేసుక్రీస్తు మన హృదయంలో లేడు. అలా జీవిస్తా ఉన్నాం మనము. అప్పుడు దేవుడు అక్కడికి వచ్చి చెప్పిన మాట ఏంటి తెలుసా? స్థలమీయుడి అని ఒక మాట చెప్పినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యకి స్థలం ఇచ్చినప్పుడు చనిపోయిన చిన్నది ఎట్లా జీవంతో లేచిందో, దేవునికి ఒక్క అవకాశం మానవుడు ఇవ్వగలిగితే మానవుడి జీవితాన్ని దేవుడు అంత మార్చగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత జీవముతో నింపగలడు నా ప్రియబిడ్డలారా. అంత ఉజ్జీవముతో ఆయన నింపగలడు. ఈరోజున దేవునికి చోటు లేదు, దేవుని వాక్యానికి చోటు లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం మీరు చూస్తే, లేఖన భాగంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో మీరు చూడండి, 33వ వచనములు అనుకుంటా. యోహాను సువార్త 8వ అధ్యాయం వారు 37వ వచనములో, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యానికి ఏం లేదు చెప్పండి, చోటు లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనంలో వాక్యానికి చోటు లేదు, దేవునికి చోటు లేదు. ఎందుకు చోటు లేదు అని అనుకుంటున్నామంటే, హృదయం, ప్రతి ఒక్కరి హృదయంలో ఏముంది చెప్పండి? విగ్రహం. ప్రతి ఒక్కరి హృదయంలో విగ్రహమైన ఉన్నది. ప్రతి ఒక్కరి హృదయంలో ఎట్లా ఉన్నది చెప్పండి? జీవము లేని మృతతుల్యమైన స్థితిలో ఉన్నారు. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు కదా, ఈ క్రిస్మస్ సందర్భంలో దేవుడు మనకిస్తున్న సందేశం ఏంటంటే, దేవుడు మీ హృదయంలో నివసించాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ నివసించాలనుకుంటున్నాడు చెప్పండి? సత్రములో కాదు. ఆయన ఉండేది ఎక్కడ నివసించాలని కోరుకుంటున్నాడు తెలుసా? మీ హృదయంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి, 3వ అధ్యాయం తీయండి, 17వ వచనాన్ని చదవండి. చాలా జాగ్రత్తగా చదవండి. 15వ వచనం కానుండి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపడునట్లు క్రీస్తు మీ హృదయములో విశ్వాసం ద్వారా నివసించినట్లు. ఇది అండి క్రిస్మస్ అంటే. క్రీస్తు మీ హృదయంలో దేని ద్వారా నివసించినట్లు చెప్పండి? విశ్వాసం ద్వారా. దేవుడు మన హృదయాల్లో నివసించటమే క్రిస్మస్ అంటే. ఆయన సత్రంలో కాదు జన్మించాల్సింది, ఆయన నీ హృదయంలో జన్మించాలా. అందుకనే ఆశపడుతూ ఉన్నాడు ఆయన, అందుకనే కోరుకుంటున్నాడు ఆయన. అందుకనే లేఖన భాగాల్లో చాలా చరిత్రాత్మకంగా దావీదనబడిన ఊరికి ఆ మరియలు యోసేపులు నడిపింపబడతారు. అక్కడ ఒక సత్రం కనపడుతోంది. ఆ సత్రములో స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఆయన ఎక్కడ పరుండబెట్టబడ్డాడు చెప్పండి? ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఆ పశువుల తొట్టి ఎంతో మన జీవితానికి సూచనగా, ఎంతో మన జీవితాలకి సాదృశ్యంగా ఆ పశువుల తొట్టిలో ఉన్నది. అయినా కానీ మన దేవుని దైవజనులు గ్రాండ్ క్రిస్మస్ సందర్భంలో అది పశువులు మేసే స్థలం, అది పశువులకు ఆహారం ఇచ్చే స్థలం అని లేఖన భాగాల్లో ఎంతో చక్కగా దైవజనులు మనకు వివరించారు. ఏ వ్యక్తి కూడా ఉండలేడు అక్కడ. పశువుల తొట్టి ఎట్లా ఉంటుంది చెప్పండి? భయంకరమైన చెడు వాసనతో, దుర్గంధంతో, ఆ పశువుల యొక్క, ఇక పచ్చిగా చెప్పాలంటే పశువుల యొక్క మలమూత్రాలతో నిండిన స్థలం అది. అసలు మనిషి ఒక్క నిమిషం కాదు కదా, ఒక సెకండ్ కూడా ఉండడానికి వీలైనంత స్థలం అది. అట్లాంటి స్థలములో ఆయన ఏం చేయబడ్డాడు చెప్పండి? ఆయన సత్రములో స్థలము లేనందున ఎక్కడ తీసుకురాబడ్డాడు చెప్పండి? ఆయన ఆ పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడ్డాడు. అంటే మనిషి జీవితం కూడా అలాంటిదే. మనిషి హృదయం కూడా మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22 వచనాల్లో పశువుల తొట్టికి మనిషిని హృదయానికి పెద్దగా తేడా ఏం లేదు. సేమ్ ఈక్వలే, రెండు ఈక్వలే. మనమేమో కంపు కొట్టుకోకుండా మంచి డియోడ్రెంట్, పర్ఫ్యూమ్ వాడతాం, కానీ మనిషిని హృదయం అలాంటిదే, మనిషి జీవితం అలాంటిదే. పశువుల తొట్టి లాంటిదే అది. అక్కడ ఆయన పరుండబెట్టబడ్డాడని వాక్యం రాయబడుతోంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పశువుల తొట్టి 3 సందేశాలు మనకిస్తా ఉన్నది. పశువుల తొట్టి 3 సందేశాలు. పశువుల తొట్టి ఇస్తున్న మొట్టమొదటి సందేశాలు ఏంటి తెలుసా? మ్యాన్స్ ప్రయారిటీ ఏంటి చెప్పండి? మనుషుని యొక్క ప్రాధాన్యతలను. రెండవదిగా మ్యాన్స్ ప్రాబ్లమ్స్ని, మనుషుల యొక్క సమస్యలని సూచిస్తూ ఉన్నది ఈ పశువుల తొట్టి.
ఈ పశువుల తొట్టి దేనికి సూచనగా ఉంది తెలుసా? ప్రయారిటీస్కి, ప్రాధాన్యతలకి, ప్రాబ్లమ్స్కి సూచనగా కనబడతా ఉన్నది. అలా పశువుల తొట్టిగా మన జీవితాలు ఉన్నాయి. మన ప్రాధాన్యతలు, మన ప్రాబ్లమ్స్, మనిషి జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతిదీ కూడా ఒక పశువుల తొట్టిలానే ఉన్నాయి. అందుకని మన జీవితాల్లో దేవుడు అలా ఉన్నావని తెలుసుకొని ఆయన మనలోకి రావడానికి ఇష్టపడ్డాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనిషిని లోకి రావడానికి ఇష్టపడ్డాడు ఆయన. మన ప్రయారిటీస్, మన ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి, ఒక పశువుల తొట్టిలానే ఉన్నాయి. అందుకే కదా లేఖన భాగాల్లో మనం చదివితే ఎక్కడ పరుండబెట్టబడ్డాడు ఆయన చదవండి. ఎక్కడ పరుండబెట్టబడ్డాడు చదవండి. లూకా సువార్త తీయండి, 2వ అధ్యాయాన్ని మీరు తీయండి. చాలా చక్కగా దేవుని లేఖన భాగంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో మీరు తీయండి, త్వరగా తీయండి. లూకా సువార్త 2వ అధ్యాయంలో, లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం త్వరగా చదవండి. ఆయన తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన ఎక్కడ పరుండబెట్టబడ్డాడు చెప్పండి? ఆయన పశువుల తొట్టిలో. మూడు ప్రాముఖ్యమైన విషయాలు నేర్పుతా ఉన్నది. పశువుల తొట్టి దేనికి సూచన అంటే మ్యాన్స్ పావర్టీకి సూచన. మొట్టమొదటిగా దరిద్రత. ఏంటి చెప్పండి? దరిద్రత. పశువుల తొట్టిలో ధనవంతులు ఉండగలుగుతారా చెప్పండి? పశువుల తొట్టిలో ఎవరుంటారు చెప్పండి? అత్యంత అడుగు భాగములో భయంకరమైన దరిద్రత, అంటే ఒక పావర్టీ లైన్ అంటా ఉంటారు ఇంగ్లీష్ బైబిల్లో. ఇంగ్లీష్లో మనం చూస్తే పావర్టీ లైన్, దరిద్ర రేఖ అని అంటారు. అలాంటి రేఖ కింద ఉన్న వాళ్ళే, భయంకరమైన అట్టడుగు జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళే ఈ పశువుల తొట్టిలో ఉండగలుగుతూ ఉంటారు. దరిద్రం వారి జీవితాల్లో అంటే వారు ఆర్థికంగా వారి జీవితాల్లో ఎక్కడ కూడా వారు సంపన్నమైన స్థితిని ఏ కోశాన కూడా వారు ఉండరు. ఆ దరిద్ర రేఖ కింద భాగంలో ఉన్న వాళ్ళే ఈ మ్యాన్స్ పావర్టీ లైన్లో ఉంటారు. అట్లాంటి భాగములో ఉన్న వారి కొరకు ఆయన ధనవంతుడై ఉండి దిగి వచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 2వ కొరింథీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం, 2వ కొరింథీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో ఆయన ధనవంతుడై ఉండి మీ కొరకు ఏమయ్యాడు చెప్పండి. ఆయన ధనవంతుడై ఉండి మీ కొరకు ఏమయ్యాడు చెప్పండి? దరిద్రుడయ్యాడు. అందుకనే పశువుల పాక మనిషిని యొక్క పావర్టీకి సూచన. 102వ కీర్తనల గ్రంథం 17వ వచన భాగంలో మీరు చదివితే, త్వరగా చదవండి. 102వ కీర్తన గ్రంథం 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక ఎవరి వైపు తిరిగి ఉన్నాడు చెప్పండి? ఎందుకంటే ఆయన అక్కడ జన్మించాడు కాబట్టే దిక్కులేని దరిద్రుల ప్రార్థన కూడా ఆయనకి వినపడుతుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే ఆయన పశువుల పాకలో జన్మించాడు. అందుకనే ఆయన పశువుల తొట్టిలో జన్మించాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20 వచన భాగంలో మీరు చదివితే, లేఖన భాగంలో చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20 వచనములో యేసు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి ఏం వాల్చుటకు స్థలము లేదు చెప్పండి? తలవాల్చుటకు కూడా స్థలం లేదు. అంతగా సమస్త మానవాళి కొరకై ఆయన పశువుల పాక వరకు దిగిరాగలిగాడు. ఎందుకంటే ఆయన ధనవంతుడై ఉండి కూడా మనుషుని యొక్క పావర్టీని అర్థం చేసుకోవడానికి, మనుషుని యొక్క దరిద్రతని ఆయన చూడటానికి, తెలుసుకోవడానికి, మనిషి యొక్క దరిద్రతలో ఎట్లా ఉంటుందో చూడటానికి ఆయన గొప్ప గొప్ప ధనవంతుల భవనాల్లోనూ గొప్ప గొప్ప ప్యాలెస్లో ఆయన జన్మించలే, ఆయన పశువుల పాకలో జన్మించినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండవదిగా ఎందుకు పశువుల పాకలో ఆయన జన్మించాడనంటే మనుషుల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి, మ్యాన్స్ ప్రాబ్లమ్స్. మనుషుల యొక్క ఏం తెలుసుకోవడానికి చెప్పండి? సమస్యలు తెలుసుకోవడానికి. అదే ధనవంతుడిగా ఒక భవనంలో ఉంటే సమస్యలు ఎట్లుంటాయో తెలుస్తాయా? పేదవారి సమస్యలు, ఆకలి దొప్పిలతో ఉన్న వారి సమస్యలు, బీదవారి సమస్యలు, అట్టడుగు దరిద్ర రేఖలో ఉన్న వారి సమస్యలు ఆయనకు తెలుస్తాయి చెప్పండి? ఒక భవనంలోనో ఒక భవంతిలో పుడితే తెలిసేవి కావది. అందుకని హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచన భాగంలో మీరు చదివితే మనుషుని యొక్క శ్రమలని, మనుషుని యొక్క సమస్యలని, మనుషుని యొక్క ప్రతికూలతలను, మనుషుని యొక్క ఇబ్బందులని, మనుషుని యొక్క కష్టాలను తెలుసుకోవడానికే ఆయన పశువుల పాకలో ఆయన జన్మించాడు. అందుకే అంటాడు కదా హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం
15వ వచన భాగంలో చదవండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. మన వలనే ఏంటి చెప్పండి? శోధింపబడినట్లుగా. ఆయన మనకు సహాయకుడై ఉండటానికి, మనిషి యొక్క సమస్యలు, బాధలు, కష్టాలు ఎట్లాగుంటాయో కల్లారా చూడటానికి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, ఎన్ని కష్టాలు ఉంటాయో, మనిషికి ఎన్ని సమస్యలు ఉంటాయో ఆయన తెలుసుకోవడానికే ఆయన ఒక దేవుడై ఉండి ఒక నరరూపధారిగా మారి ఆ పశువుల పాకలో ఆయన జన్మించినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన పావర్టీని చూడటానికి వచ్చాడు ఆయన. రెండోదిగా మన ప్రాబ్లమ్స్ని చూడటానికి వచ్చాడు. మూడవదిగా ఏంటి తెలుసా? మన ప్రయారిటీస్, మన ప్రాధాన్యతలను చూడటానికి వచ్చాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం 32వ వచనంలో చూస్తే మన అక్కర్లు తెలుసుకోవడానికి. అదే ఆయన ధనవంతుడై ఉంటే పేదవాడి తిండి, బట్ట, కూడు, గూడు ఎట్లాంటివి ఆయనకు తెలిసేవో చెప్పండి? తెలిసేవు కాదు ఆయనకి. కానీ ఆయన ఒక పేదవాడిగా, ఆయన ఒక పశువుల పాకలో ఆయన జన్మించడాన్ని బట్టే ఏమర్థమైంది ఇప్పటికంటే? మనుషుని యొక్క ఆకలి దప్పికలన్నీ ఆయనకి తెలిసినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషుని యొక్క ఆకలి దప్పికలన్నీ ఏమైపోయినాయి చెప్పండి? ఆయనకి తెలిసినాయి. తిండి, మన ప్రయారిటీస్, బట్ట. ఒక ధనవంతుడిగా ఉన్నప్పుడు, ఒక ఉన్నతమైన భవనంలో ఉన్నప్పుడు సామాన్య మనుషుల యొక్క అవసరతలు, అక్కర్లు ఆయనకి తెలిసేవి కావు. కానీ ఆ అవసరతలు, అక్కర్లు, ఆ ప్రయారిటీస్ తెలవాలంటే ఆయనే దిగి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని అంటాడు కదా ఆయన, ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో అనుకొని వాటి గురించి చింతించకండి. అవి మీకు కావాలని ఎవరికి తెలుసు చెప్పండి? మీ తండ్రికి తెలుసు. తండ్రికి తెలవటానికి దిగి వచ్చినాడు నా ప్రైవేట్లారా. ఎట్లా తెలిసిందండి తండ్రికి? పైనుండి చూసిండు ఆయన. ఎట్లా తెలిసింది ఆయనకి? ఆయన దిగి వచ్చి అక్కడ పరుండబెట్టబడ్డాడు కాబట్టి తెలిసింది. అక్కడ ఏం కావాలా? మన తిండి, బట్ట, మనుషుని యొక్క ప్రయారిటీస్, వస్త్రాలు, మనకు కావాల్సిన వస్త్రాలు, ఎవరెవరికి ఏమేం కావాలో వారి అవసరతలు ఏంటిది, సామాన్య ప్రజల యొక్క అవసరతలు ఏంటిది అన్ని తెలుసుకోవటానికే ఆయన పశువుల పాక వరకు, పశువుల తొట్టి వరకు ఆయన దిగి వచ్చినాడు, పరుండబెట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని ఆయన సత్రము లేనందున ఎక్కడ పరుండబెట్టబడ్డాడు చెప్పండి? ఎక్కడ పరుండబెట్టబడ్డాడు చెప్పండి? పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. సత్రానికి ఇంత నేపథ్యం ఉన్నది, సత్రానికి ఇంత చరిత్ర ఉన్నది. దేవుడు తన వినికిడిలో ఈ మాటలను దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం, దయచేసి మోకాళ్ళ మీదకి వద్దాం దయచేసి. ప్రతి